మాజీ టీఎస్ చైర్మన్ ఉన్నారు సిరిమల రాకేష్ గారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు కాంగ్రెస్ యొక్క పాలన? రైతులను గోసపెడుతున్నారు, అందరినీ కూడా గోసపెడుతున్న పరిస్థితులు ఉన్నాయి, దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక పంట పొలాలు ఎండిపోతున్నటువంటి చిత్రీకరిస్తూ వీడియోలు తీసినటువంటి ఒక నాయకులపైన కూడా పూర్తి దారుణంగా దాడి చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా బూతుల పురాణానికి నాంది పలుతుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు ఇవన్నీ? ఒకటండి, 100 రోజుల్లో మా ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని 200 మంది రైతుల ఉసురు తీసుకున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తామని, ప్రజాస్వామ్యాన్ని కొల్లగొడతామని కుట్ర చేసిర్రో వాళ్ళని ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి? 100 రోజుల్లో రైతులు ఎవ్వరు కూడా 2 లక్షల రుణమాఫీ తీసుకోర్రి, రూపాయి కట్టకుర్రి అని చెప్పేసి అన్నది. కానీ 200 మంది రైతుల ఉసురు తీసుకున్నది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం గ్రామాల్లో మొత్తానికి మొత్తం కూడా వండిన వరికంకులు చేతిలో పట్టుకొని, వండిన మక్క పెరళ్లను పట్టుకొని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా రైతులు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ 100 రోజుల్లోనే మీరు ఇంత దుర్మార్గం చేస్తే మరొకసారి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా 4 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దుష్ట పరిపాలన అందిస్తామని కుట్ర చేస్తుందో వాళ్ళందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా తరిమి కొట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఈ రాబోయే ఎలక్షన్లలో ఏదైతే ఎంపీ ఎలక్షన్లలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అందరినీ గెలిపించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రైతులందరూ ఒకసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు, రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు, కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, రైతు కూలీలకు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, ఒక్కటి కూడా ఇయ్యలేదు. మహిళలకు ఒక్కొక్కరికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు అందించలేదు. జూటా మాటలతోటి జూటా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంటుంది. రైతులు మరణిస్తారు, ఆటో డ్రైవర్లు వృతాలకు ఉయ్యాలలు ఊగుతారు, అదేవిధంగా చేనేత కార్మికులు ఈరోజు మరొకసారి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. మొత్తానికి మొత్తం కూడా తెలంగాణను ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే కుట్ర చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తరిమి కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోండి. మన గురించి ఎవరో వచ్చి పోరాటం చేయరు, మన గురించి మన తెలంగాణ బిడ్డలే పోరాటం చేస్తారు. కాబట్టి తెలంగాణ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరొకసారి ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.